అవులా మంచిగున్నారా అవులా నేనైతే వర్షాకాలం కదా కుసంత చల్లగా వాన చినుకులలో తడుచుకుంటానైతే ఇవాళ ఆఫీస్కి వచ్చినలా మీ అందరికి ముచ్చట్లు చెప్పేందుకు ఇక మరి ఈ ముచ్చట్లు అయితే చెప్పాలి కదా మరి ఇలాంటి నేటి వార్తలు ఏంటియో ఒక్క మలక చూసుకుందాం అవులా నీ అవ వాహనాలు చల్లకుండా పొట్టు పొట్టు కొడతానాయి ఇటు హైదరాబాద్ లో కంటే అటు పల్లెటూరులో కంటే ఇగో వాతావరణ శాఖ వాళ్ళు చెప్పింది అయితే నిజమేనులా వాళ్ళు 3-4 దినాలు అయితే గిట్లనే వర్షాలు పడతాయి అన్నారు కదా ఇగో 3 దినాలు అయిపోయినాయి ఇది 4వ దినము ఇక ఈ దినం కూడా పొట్టు పొట్టు వర్షాలు కొడతానే ఉల్లా ఇక ఉమ్మడి వరంగల్ కరీంనగర్ నల్గొండ హనుమకొండ ఇక ఈ జిల్లాలను అయితే ఓ నాయన కాలు తీసి కాలు పెట్టే వర్షం లేదు ఇగో నడువుల బట్టి నీళ్ళు రాబట్టి మోకాల బట్టి తడవబట్టి రుల్లా ఇక బడి పిల్లగాళ్ళు పల్లె పోవాలి కదా వాళ్ళు పల్లెకు పోతుంటే అష్ట కష్టాలు పడుతున్నారట ఎందుకంటే ఆ వర్షంలో పాపం పిల్లగాడు పల్లె పోయి ఏం చదువుతారు చెప్పురి ఇక వాళ్ళ అవనయాలను అయితే ప్రభుత్వం మీద మస్తు కోపంగా ఉన్నారు చూసి రావులా ఇక మా పొలగాళ్ళు అయితే వానలు కూడా పల్లెకు పోతారు గట్లున్నది పరిస్థితి మరి వర్షాలు తగ్గినాకనన్నా 3-4 రోజుల సెలవులు అయితే ఇవ్వాలి కదా మరి సెలవులు ఎందుకు ఇస్తలేరు అని వాళ్ళ అవనయాలను అయితే అడుగుతున్నారు ఇక ప్రభుత్వ పోలు అయితే ఇది దృష్టిలో పెట్టుకొని అయితే 2-3 దినాలు వాళ్ళకైతే సెలవులు ఇస్తే మంచిగానే ఉంటది కదా మనల్లేమడ్రా ఆపేది చూసిరా ఈ సినిమా డైలాగ్ ఇన్నా సార్ చూసినా సారు నోట్లోకెళ్ళి ఒక్క డైలాగ్ బయటికి వెళ్ళినా కూడా రచ్చో రచ్చ రచ్చభ్య అన్నట్టుంటది గంత మంచి సినిమానులా హరిహర వీరమల్లు ఇక ఈ సినిమాను అయితే టికెట్లే దొరకలేదని చెప్పాను ఇయ్యాల అరే నిజముల్లా థియేటర్కి వెళ్ళి జనము బయటికి రిలీఫ్ అవుతారు కదా గిట్లా మైకులు పెట్టుడుతోటే వా 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 జనాల కళ్ళ సంతోషం చూడాలి పవర్ స్టార్ జిందాబాద్ హరిహర వీరమల్లు జిందాబాద్ అనుకుంటా ఏ థియేటర్ లో చూసినా ఇటు తెలంగాణ గాని అటు ఆంధ్రప్రదేశ్ లో గాని మొత్తం హౌస్ ఫుల్ అయిపోయినాయట గంత మంచుకున్నదట సినిమా ఈ సినిమా గురించి నేను చెప్పుడు కాదుల్లా నేను ఎంత చెప్పినా తక్కువ అవుతుంది కానీ ఇక చూసిరా ఫ్యాన్స్ ఎట్లా మాట్లాడుతున్నారో రివ్యూలు ఎట్లా ఇస్తున్నారో ఒక్కసారి మీ చెవులతో వినుకుంటా కళ్ళతో చూడరి ముక్కు పొడకలు నడుము సన్న నాగరాలు హరిహర వీరమల్లు సినిమా అయితే రిలీజ్ అయింది కదా ఆ సినిమా థియేటర్ ఎక్కడంటే పూసాపేట దగ్గర శ్రీరాములు థియేటర్ లో ఉన్నాము సో ఇక్కడ ఫ్యాన్స్ అంగమా చూస్తే మామూలుగా లేదు నమస్తే ఎలా ఉంది మీకు నచ్చిందా ఏ సీన్స్ బాగుంటాయి మరి సీన్స్ ఏదైనా బాగుంటాయి పవన్ కళ్యాణ్ యాక్షన్ మాత్రం కెరీర్ బెస్ట్ అసలు చాలా బాగా చేశాడు ఫైటింగ్స్ కూడా చాలా బాగుంది పవన్ కళ్యాణ్ సాంగ్ ఏం చెప్పదలుచుకున్నారు పవన్ కళ్యాణ్ బెస్ట్ యాక్షన్ బాగా చేశాడు అన్ని సినిమాలు ఇట్లా వేస్తే బాగుంటుంది మేడం క్లైమాక్స్ బాగుంది అంటున్నారు చాలా మంది ఆ క్లైమాక్స్ బాగుంది కానీ పార్ట్ 2 ఇంకా బాగుంటారు అవునా పవన్ సార్ ఫ్యాన్ గా మీరు ఏం చెప్పదలుచుకున్నారు నమస్తే అండి ఆయన బాగుంది ఇంకా మూవీ గురించి చెప్పదలుచుకుంటే ఏం చెప్తారు పవన్ కళ్యాణ్ సూపర్ సినిమా ఫస్ట్ సినిమా ఎలా ఉంది చాలా బాగుంది మీకు ఏ సీన్స్ నచ్చాయి మేడం లాస్ట్ లో క్లైమాక్స్ చాలా బాగుంది ఇంకా నెక్స్ట్ లెవెల్ పార్ట్ 2 కోసం వెయిటింగ్ అబ్బా ఇక అనుకున్నదా అయింది పొర్రి అక్కడనేమో గురువు ఇక్కడేమో శిశువు ఆయన కన్ను తెరితే ఈయన కళ్ళల్లా మెదులుతాడు గట్లనే ఉన్నదట ఇగో గత ప్రభుత్వము బీఆర్ఎస్ ఉన్నప్పుడైతే 10 ఏళ్ల పాటు తెలంగాణ మంచిగానే సుభిక్షంగానే పరిపాలన జరిగిందట కాకపోతే ఇప్పుడు వాళ్ళ గురువు ఏం చెప్తే ఈ తెలంగాణలో అదే జరుగుతుందట నిజముల్లా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనైతే ఇక్కడ వీకెండ్ కాగానే అక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఎమ్మెల్యేలు ఉంటారో ఇక్కడికి వచ్చి వీకెండ్ సెలబ్రేషన్లు కబ్జాలు దందాలు భూమాఫియాలు అన్ని చేస్తున్నారట ఇక దీన్ని చూసిన సీఎం రేవంత్ రెడ్డి సార్ కూడా ఏమంటలేడట ఇక అందుకనే అక్కడనేమో గురువు ఏం చెప్తే ఇక్కడ శిష్యుడిగా అదే చేస్తానట ఒకవేళ కంప్లైంట్లు ఇస్తే అక్కడ నుండి చంద్రబాబు సార్ ఒక ఫోన్ కాల్ కొట్టుడుతోటే ఇక్కడ సమస్యలన్నీ సర్దు మరుగుతానేట మరి నిజానికి కొట్లాడి సాధించుకున్న తెలంగాణలో ఆంధ్ర వాళ్ళ పరిపాలన ఇంకా ఇక్కడ ఎందుకు చెప్పుర్రి ఈ భాగ్యనగరం అయితే ఇంత దుస్థితిలో ఉన్నదా చెప్పుర్రి ఇగోనులా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీకి చెందిన వర్కింగ్ ప్రెసిడెంట్ ఎవరు బర్త్డే బాయ్ ఆయన ఎవరులా
కేటీ రామారావు సారు. కేటీ రామారావు సారు బర్త్డే పుట్టినరోజు వేడుకలైతే నా సమీరంగా అట్టహాసంగా బిఆర్ఎస్ గులాబీ నేతలతో అందరితో కలిసి ఘోరంగా జరిగినవిలా అంగరంగ వైభవంగా. ఏదైనా తీర్థంలో ఎంతమంది జనాలు వస్తారో ఇగో సార్ను దీవించడానికైతే తెలంగాణలో నలుమూలలు ఉన్నటువంటి జనాలు అందరు బయలుదేరులా. అక్కడికే తెలంగాణ భవన్ కు ఇక సారు కేకులు కోసి కథా కార్యక్రమం ప్రెస్ మీట్లు పెట్టి మస్తుగానే మాట్లాడిండులా. ఇక గా సంబరాల ముచ్చట కూడా ఒక్కసారి మీరు చూడాలి కదా. మరి ఆల్చందేనికుల్లా ఓ పారి చూడుర్రి మరి. అడ్డుది తెలంగాణ రాష్ట్రంలో చేతి గుర్తు పార్టీ సర్కారును చూస్తేనే ఒక్కొక్కరికి గజ్జుమంటుందట. స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి సారే ఏమని చెప్తాను ఎరికేనా షాకింగ్ కామెంట్లే చేసిండులా. అవును బరాబరి మేము కూడా ఫోన్ ట్యాపింగ్ చేస్తాము. ఎందుకంటే ఫోన్ ట్యాపింగ్ చేసిన ఏమన్నా పెద్ద నేరమా? కాకపోతే అది ఎట్లా చేయాలి, ఏ రేవున చేయాలి, ఏ పద్ధతిలో చేయాలి అనేది తెలుసుకొని చేయాలి. నా ఫోన్ కూడా ట్యాపింగ్ అయింది అట్లా ఇట్లా అట్లా ఇట్లా అన్నారు కానీ నా ఫోన్ అయితే నిజానికైతే ఎవరు ట్యాప్ చేయలేదు. ఎవరైనా ట్యాప్ చేస్తే ఈడీ వాళ్ళు నాకు విచారణకు పిలుతురు కదా, నాకు విలువ లేదు, నా ఫోన్ కూడా ట్యాప్ కాలేదు అని సారే చెప్తున్నాడు. ఇక గిండది గిండ్ల 6 మంత్రులు ఇక గట్లనే 25 ఎమ్మెల్యేలు అయితే మస్తుగానం భయపడుతున్నారు. ఎందుకంటే వామ్మో ఇక మమ్మల్ని ఎవరన్నా మాట్లాడాలన్నా నేరుగా వచ్చి కలిసి మాట్లాడాలి. మా కుటుంబ సభ్యులతో మేము ఫోన్ లో మాట్లాడాలనుకున్నా కూడా మాకు గజ్జుమంటుంది. అయినా మా సారు మా ఫోన్లు ట్యాపింగ్ చేయించడేంది మాకైతే నిజానికి భయం అవుతుంది. అసలు కాంగ్రెస్ పార్టీలో ఏం జరుగుతుందో ఎట్లా జరుగుతుందో మాకైతే తెలియదు కానీ ఇగో మా భార్యలతోటి మా కుటుంబంలో ఉన్నటువంటి కుటుంబ సభ్యులతోటి మా కొడుకులతోటి ఫోన్లలో మాట్లాడాలంటేనే మాకు భయం అవుతున్నది. ఇక మేము ఎట్లా మాట్లాడతాం చెప్పుర్రి అని అనుకుంటా వాళ్ళ పిఏలతో అయితే సార్ వాళ్ళు అయితే పర్సనల్ గా ఫోన్లనైతే పర్సనల్ విషయాలు మాట్లాడరు. మీకేమన్నా మాట్లాడాలి అని అనుకుంటే సార్ వాళ్ళు ఇంటికి వస్తే సారు మంచిగా పురుషతగా కూర్చొని మాట్లాడతారు అని చెప్పిస్తున్నట కాంగ్రెస్ మంత్రులు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు. చూసిర్రా వాళ్ళ పార్టీలో ఉన్నటువంటి నాయకులను వాళ్ళే నమ్మకుంటా వాళ్ళ ఫోన్లను కూడా ట్యాప్ చేస్తున్నారట. నువ్వు ఇది ఎక్కడ సోద్యం? కోమటిరెడ్డి వెంకటరెడ్డి సారు మరి నిజంగా మంత్రినా లేకపోతే డమ్మినా? ఓ ఉల్లా ఈ ముచ్చట నేనంటలేనులా సారుకు సారే అనుకుంటాను. మరి నిజముల్లా కొంతమంది జనం కూడా అంటారు. ఎందుకంటే హరిహర వీరమల్లు ప్రీ రిలీజ్ ఫంక్షన్ అయితే నిన్న జరిగింది కదా. గదేనులా ప్రీ రిలీజ్ అంటే ముందుగా సినిమా పడక ముందుకే అందరు పోయి చూస్తారు చూడురి గట్లా. ఇక సార్ అయితే ఏం మంత్రి, సైన్మాలు అవి ఇవి వాటికి సంబంధించిన మంత్రి కదా. ఇక సారు ప్రమేయం లేకుంటేనే
మన సీఎం రేవంత్ రెడ్డి సార్ అయితే ప్రీ రిలీజ్ కు రోహిన్ రెడ్డి సార్ చెప్పగానే ఎంబటే పర్మిషన్ ఇచ్చిండట. ఇక రోహిన్ రెడ్డి సార్ అంటే ఎవరు? మన సీఎం కి అయితే మస్తు దగ్గర చాలా స్నేహితులు అని చెప్పాలి. ఆయన మాటలు నమ్మి ఎంబటే ప్రీ రిలీజ్ కి అయితే సారు పర్మిషన్ ఇచ్చుడుతోటే అరే నేను సినిమాలకు సంబంధించిన మాత్రమే కదా, మరి నా ప్రమేయం లేకుండా గట్టెట్లా పర్మిషన్ ఇస్తారు అని సారు కోపం అవుతాడట. ఇక మునుపు అయితే కొన్ని గలాటలు జరిగినాయి కదా, ప్రీ రిలీజ్ కి అయితే తెలంగాణలో మేము అసలుకే పర్మిషన్ ఇయ్యము అని చెప్పినటువంటి కాంగ్రెస్ పార్టీ అని చెప్పినటువంటి మన తెలంగాణలో ఉన్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి సార్ కూడా ఈ మంత్రి అయితే వత్తాసు పలికిను. ఎవరు? కోమటిరెడ్డి సారు. మరి అట్లా వత్తాసు పలికిన కోమటిరెడ్డి సార్ కు ఇప్పుడు ఎందుకు మనిషి చూపించిర్రు? గైనకేమో బాగా ప్రియారిటీ ఇచ్చి ఈ సార్ కు తెలియకుండానే ప్రీ రిలీజ్ డేట్ ఎందుకు ఇచ్చిర్రు అని సార్ అయితే మస్తుగానం బాధపడుకుంటా గరమైతాడు రేవంత్ రెడ్డి సార్ మీద. ఇక సార్కు ఉంటది కావచ్చు చూడాలి మరి. అబ్బా ఇయ్యాలనైతే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి సార్ అయితే బర్త్డే పుట్టినరోజు. ఇక వాళ్ళ ఫ్యాన్స్ ఉంటారు కదా, నాయన అంగరంగ వైభవంగా బంటింగ్స్ కట్టుడు, ఫ్లెక్సీలు కట్టుడు, ప్లాకార్డులు కట్టుడు, ఇట్లా రౌండ్ ఉంటాయి చూడుర్రా. 10x10 20x20 అట్లాంటి పెద్ద పెద్ద అంతే మొత్తం నిన్న సాయంత్రమే కట్టిర్రు, మస్తు ముస్తాబు చేసిర్రు. ఇక దీన్ని రేవంత్ రెడ్డి సార్ ప్రభుత్వం అయితే మరి 7 కాడికి మీకేసిరట. సార్ అయితే ఆదేశాలని ఇవ్వగానే జిహెచ్ఎంసీ వాళ్ళు ఊకుంటారా? ఇక దొరికిందే పని ఆహా అనుకుంటామో అత్తం 7 కాడికి ఎట్లా పడితే అట్లా పట్టి పీకి పందిరేసిరులా. ఇక అక్కడనే సీఎం రేవంత్ రెడ్డి సారు పోటు ఉన్నటువంటి 20x20 పెద్ద రౌండ్ ఫ్లెక్సీ ఏదైతే ఉంటుందో దాన్ని మాత్రం చెక్కు చెదరకుండా అసలు దాన్ని దిక్కే చూడకుండా దాన్నేమో తీయలేదట, దీన్నేమో తీసిరట. చూసిర్రా ఇట్లున్నది మరి తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు. ఇక ఏమన్నా ఉంటే జనాలకు మంచి చేసేందుకు చూడాలి కానీ బర్త్డే పార్టీలకు వేసుకున్నటువంటి బంటింగ్సే గాని, ప్లకార్డ్లే గాని, ఫ్లెక్సీలే గాని, బ్యానర్లే గాని గవి చింపితే ఏమవుతుంది అని బీఆర్ఎస్ అయితే ఫుల్ కోపం అవుతున్నారు చేతి గుర్తుల మీద. ఇగో గియ్యులా ఇయాటి నేటి వార్తలు ఎట్లున్నాయి? మంచిగానే ఉన్నాయి అనుకుంటా గానీ ఇక మిగిలిన ముచ్చట్లతో అయితే మళ్ళక మీ ముంగడికైతే వచ్చి మంచి మంచి ముచ్చట్లయితే చెప్తానులా ఉంటా. మరి అందరికి శనార్థులా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.